Choreographer Johnny Masters has been booked for alleged sexual harassment. Now a young woman has filed. పిల్లలకు ఒక భరోసా మనం ఇవ్వాలి అంటే అందరికీ ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ వాళ్ళు వర్క్ చేసుకోవాలని ఉంటుంది. సెక్షువల్ హారాస్మెంట్ గురించి కంప్లైంటే కావాలి అంటే మనం ఇందాక అనుకున్నట్టు. హాయ్ గైస్, జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాష్ ఈయన బిగ్గెస్ట్ ఇండియన్ కొరియోగ్రాఫర్ అని ఎందుకంటున్నా అంటే ఈయన హిందీ సినిమాల్లో కూడా పెద్ద పెద్ద సాంగ్స్ కొరియోగ్రాఫర్ చేశాడు, చాలా హిట్ సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేశాడు. అయితే రీసెంట్ గా ఈయన చేసిన ఒక సాంగ్ కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అదే నిత్యా మేనన్ ధనుష్ నటించిన సాంగ్. అది మేఘం కురిసే పిల్లో పిల్లో. ఈ సాంగ్ కి జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు వచ్చింది. అయితే ఇదంతా పక్కన పెడితే 2 days నుంచి జానీ మాస్టర్ మీద ఒక కేసు ఫైల్ అయినట్టు న్యూస్ వస్తుంది. అసలు ఏంటి ఆ న్యూస్ అంటే, తన దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఒక అమ్మాయి మీద లైంగికంగా దాడి చేశాడని, అంటే లైంగిక వేధింపుల కారణంగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఇదే సందర్భంలో నటి పూనం కౌర్ కూడా ఒక ట్వీట్ చేశారు. ఇటువంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు అని చెప్పి నటి పూనం కౌర్ కూడా ఒక ట్వీట్ చేశారు. అయితే అసలు విషయం ఏంటంటే, ఈ జానీ మాస్టర్ తన దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్ తో లైంగికంగా వేధించాడని చెప్పి ఆమె కంప్లైంట్ చేసింది. ఆమె ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ముంబైలో ఉంది. ఆమె పేరు అయితే చెప్పకూడదు, పేరు ఫోటో అయితే చూపించకూడదు. ఆమెకైతే జస్ట్ 21 years అట. ముంబై నుంచి కాల్ చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో 0 FIR ఫైల్ అయింది. అసలు ఈ వేధింపులు ఏంటంటే, అవుట్డోర్ షూటింగ్స్ జరిగినప్పుడు, అంటే వేరే కంట్రీస్ లాంటి ఏరియాలకు వెళ్ళినప్పుడు అక్కడ అంటే హోటల్స్ లో గానీ, అదే క్యారీవ్యాన్ లో, క్యారీవ్యాన్ అంటే నటీనటులకు ఒక రూమ్ లాంటి ఒక బస్సు ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఆ బస్సులో ఉంటాయి అనమాట. అటువంటి క్యారీవ్యాన్ లో కూడా చాలా సార్లు లైంగికంగా వేధించారని చెప్పి ఆ అమ్మాయి చెప్తుంది. అయితే ఈ విషయం గురించి ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే జానీ మాస్టర్ ఆఫ్ స్కాండ్ లో ఉన్నారు. ఇంకా ఆయన బయటకు వచ్చి నిజం చెప్పాల్సి ఉంది. అయితే ఈ కేసు మీద అమ్మాయి ఇంకొక 2 days లో హైదరాబాద్ వచ్చి తన దగ్గర ఉన్న ఆధారాన్ని బయట పెడతానని చెప్పి చెప్తుంది. అయితే ఈ జానీ మాస్టర్ జనసేన పార్టీ కార్యకర్త కూడా. అయితే జనసేన పార్టీ జానీ మాస్టర్ కు ఒక నోటీస్ కూడా పంపించింది. అదేంటంటే, జనసేన పార్టీ కార్యక్రమంలో దూరంగా ఉండాలని ఒక నోటీస్ ని కూడా జనసేన పార్టీ పాస్ చేసింది. సో గైస్, అసలు ఈ కథ ఏంటి పూర్తిగా తెలియాలంటే ఇంకొక 2 days వరకు వెయిట్ చేయాలి. ఈ పూర్తి విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.